హమాస్, మరోవైపు హెజ్బుల్లాకు ఇజ్రాయెల్ చుక్కలు చూపిస్తుంది. ఇరాన్ సాయంతో ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్న లెబనాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. హెజ్బుల్లా దాడులు చేస్తామని వార్నింగ్స్ ఇస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం పనికాని చేస్తుంది. హెజ్బుల్లా ఒక్కడుగు ముందుకు వేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం 100 అడుగులు ముందుకేసి లెబనాన్లో భీభత్సం సృష్టిస్తుంది. తాజాగా బీరూట్లో చేసిన వైమానిక దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గాయాల పాలయ్యారు. అంతేకాదు నిమిషాల వ్యవధిలోనే 300కు పైగా హెజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసి వారిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అనూహ్యంగా హమాస్ పై దాడుల నుంచి గేర్ మార్చి లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మొన్నటి వరకు గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ ఇప్పుడు తన పంథాను మార్చుకుని లెబనాన్పై దాడులు మొదలుపెట్టింది. హమాస్కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయిల్పై దాడులు చేస్తోంది. దీంతో పక్కా ప్లాన్తో లెబనాన్ను దెబ్బకొట్టేలా ఇజ్రాయిల్ ప్లాన్ చేసింది. ముందుగా వాళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థపై నిఘా పెట్టి పేజర్లు, వాకీటాకీలను పేల్చేసింది. ఆ తర్వాత ఏకంగా వారి రాకెట్ లాంచర్లపై వైమానిక దాడులు చేసి ఇజ్రాయెల్తో యుద్ధానికి సిద్ధమవుతున్న హిజ్బుల్లాకు షాక్ ఇచ్చింది. తాజాగా మరోసారి హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే 300కు పైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 1000 మందికి గాయాలైనట్లు తెలిపింది. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. సోమవారం ఉదయం నుంచే ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు ముమ్మరం చేశాయని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ గ్రామాలు, పట్టణాలను నామరూపాలు లేకుండా చేయాలనే ప్రణాళికలో భాగంగానే ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించింది. దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు శక్తివంతమైన దేశాలను కోరింది. ఇక లెబనాన్లో హిజ్బుల్లాను వెంటాడి వేటాడి ఖతం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. హిజ్బుల్లా ఒక అడుగు వేస్తే ఇజ్రాయెల్ 100 అడుగులు ముందుకు వేస్తోంది. హిజ్బుల్లా దాడులు చేస్తామని హెచ్చరిస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం కథన రంగంలో దూకి విధ్వంసం సృష్టిస్తోంది. ఒక రకంగా హిజ్బుల్లా వెన్నులో వణుకు పుట్టేలా ఇజ్రాయెల్ విజృంభిస్తోంది. టాప్ రేంజ్ కమాండర్ స్థాయి అధికారులే లక్ష్యంగా విరుచుకు పడుతోంది. ఇప్పటికే పలువురు హిజ్బుల్లా కమాండర్లను సైతం ఖతం చేసింది. ఇప్పుడు నెంబర్ 2గా ఉన్న ఇబ్రహీం అకీల్ని హత్య చేసిన ఇజ్రాయెల్ 300 హిజ్బుల్లా స్థావరాలపై భీకర దాడులతో మరణ మృదంగం మోగిస్తోంది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే హెచ్చరించింది. దక్షిణ ప్రాంతంలో హిజ్బుల్లా ఆయుధాల నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులను హెచ్చరించింది. అనంతరం బెకా లోయ ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలతో వేలాది మంది తమ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు బారులు తీరారు. మరోవైపు తాజా ఘర్షణల కారణంగా ఇప్పటివరకు దాదాపు 90,000 మంది ప్రజలు దక్షిణ లెబనాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఈ ప్రాంతం మరో గాజాలా మారుతోందని ఐక్యరాజ్య సమితి చీఫ్ యాంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణపై ఇరుపక్షాలకు ఆసక్తి లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. హమాస్తో కాల్పుల విరమణకు చర్చలు జరుగుతున్న సమయంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్ను రెచ్చగొట్టడంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాజాలో దాడులను నిలువరించేందుకు అమెరికా సహా పలు దేశాలు కృషి చేస్తున్న సమయంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ఇప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో లెబనాన్ రాజధాని బీరూట్ బాంబు మోతలతో దద్దరిల్లుతోంది. హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేసింది. అయితే అందుకు ప్రతిగా ఉత్తర ఇజ్రాయెల్ పైకి హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్, లెబనాన్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగొద్దని, 2 పక్షాలు వెనక్కి తగ్గాలని అమెరికా, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. లెబనాన్పై దాడులు చేస్తూనే దక్షిణ గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది మృతి చెందారు. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని హమాస్ ఆరోపిస్తోంది. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం హమాస్ కమాండర్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని అధికారులు తెలిపారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, 6 మహిళలు ఉన్నారని హమాస్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడి పాత పాఠశాల కాంపౌండ్లో హమాస్ కమాండ్ సెంటర్ను తాకినట్లు సైన్యం తెలిపింది. సైనిక అవసరాల కోసం పౌర సౌకర్యాలను ఉపయోగిస్తుందనే ఆరోపణలను హమాస్ తీవ్రంగా ఖండించింది. స్కూల్ ప్లేగ్రౌండ్లో మహిళలు వారి పిల్లలు కూర్చుని ఉండగా అకస్మాత్తుగా 2 రాకెట్లు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఘటనా స్థలంలో అంబులెన్సులు మృతదేహాలను తరలిస్తుండగా మరికొంతమంది చనిపోయిన వారి దుప్పట్లతో చుట్టి గాడిద బండ్లపై తీసుకువెళ్లారు. ఇజ్రాయెల్ దాడిలో దక్షిణ గాజా స్ట్రిప్లోని రఫాలో మిలిటరీ గిడ్డంగులపై రాకెట్లను పేల్చడంతో 4 మరణించారు. యుద్ధాన్ని ముగించి ఇజ్రాయెల్ దళాలను గాజా నుంచి వెనక్కి పంపాలనే ఒప్పందంపై దృష్టి సారించామని హమాస్ చెబుతుండగా హమాస్ నిర్మూలన తర్వాతే మాత్రమే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గాజాపై జరుగుతున్న ఇజ్రాయెల్ దాడిలో 41,000 కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు చనిపోయారని, దాదాపు 2.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది.